పేరేంటి? రేవంత్. మీ పేరు? హర్ష. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో బాగా బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం జరుగుతుంది అండ్ కేసెస్ కూడా నమోదవుతున్నాయి. సో ఫేక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు చాలా వరకు. దీని మీద మీ అభిప్రాయం, మీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు చేసేది మంచిదే, సొసైటీ మంచిగా కాల్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే వీళ్ళ మీద కేసెస్ పడడం అనేది మంచిది అంటారా? మంచిది. ఎందుకు ఇలా చేయడం కరెక్ట్ అంటారు? వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ కరెక్ట్ అంటారు ఈ ఆలోచన? కాదు, రాంగ్. మరి మనం నమ్మే వాళ్ళని ఫాలో అవుతాం. బేసిక్గా మంచి కంటెంట్ ఉండిద్ది, మంచి ఫన్నీగా ఉండిద్ది అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతాం. వాళ్ళు ఫైనల్లీ ఈ టైప్ ఆఫ్ రూట్లోకి మనలాంటి వాళ్ళని నమ్మిస్తారు అనుకున్నారు అసలు? అనుకోలేదు. మీరేం చెప్తారు? ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు వెళ్తారు సార్? అలా అనుకో, ఊరిని వాళ్ళు చెప్పి తీసుకెళ్తారు, అడిగి వెళ్ళినాక అది ముంచేస్తారు. ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళు చూపించే వీడియోలో బెట్టింగ్ డబ్బులు వస్తాయని మనకు చూపిస్తారు. మనం బటన్ నొక్కగానే మన డబ్బులు వెళ్ళిపోతాయి, కానీ అకౌంట్లోకి రావు, బెట్టింగ్ సక్సెస్ అవ్వదు, ఫేక్ అనేది ఫైనల్లీ తెలిసిద్ది. ఇలాంటి చీపీ ప్రమోట్ చేసి ప్రజల్ని తొక్కేస్తారని వాళ్ళకి తెలిసినా కూడా ఎందుకు నిన్ను ప్రమోటింగ్ చేశారంటే అసలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు ఫైనల్లీ. అంతే. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా ఫ్యాన్స్ ఏమైపోయినా పర్లేదు, నా సబ్స్క్రైబర్స్ ఏమైపోయినా పర్వాలేదు అని వాళ్ళకి లేదు. అంతే. అంతేనా? అంతే. వాళ్ళ మనీ కోసం వాళ్ళు చేస్తారు. ఇన్ని చిందులు చేసిన వాళ్ళకి, యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, మెయిన్ సెలబ్రిటీస్కి వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది అంటారు బ్రో? అది మాకు తెలీదు, వాళ్ళు తీసుకోవాలి. కొంచెం కఠినంగా పడేటట్టు చూస్తే, కఠినంగా ఏదైనా ఇంకోసారి చేసేటట్టుగా ఉండకుండా వాళ్ళని గుర్తించి చేపిస్తే బాగుంటుంది. మంచిగా చెప్పి వదిలేయాలి, వాళ్ళు మళ్ళీ చేస్తే అప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మెయిన్ మనం బాగా లైకింగ్ చేసే వాళ్ళే కూడా ఫ్రేమ్లోకి వస్తున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళందరూ, కేసెస్ కూడా నమోదవుతున్నాయి. తెలిసిందా మీకు? తెలుసు, భయ్యా సన్నీ. ఇంకా అక్షసాయి కానీ, హర్ష సార్ ఇంకటి చాలా ఉన్నారు కదా. నాన్ వెజ్ ఉన్నాడు కదా, నాన్ వెజ్ దీని గురించి ఫైట్ చేస్తున్నాడు అనిపిస్తుందా? ఆయన కూడా ఈ దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్వాల్వ్ అయితే చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు కదా. చాలా బాగా ఫైట్ చేస్తారు. ఓకే, మీకైతే మీరేం చెప్తారు దీని మీద? ఈ బెట్టింగ్ షాప్స్ అనేది కంప్లీట్గా పోయిద్ది అంటారా? ఇలా అరెస్ట్ చేస్తే పోయిద్ది అనే గ్యారంటీ ఏమైనా ఉందంటారా? అసలు అరెస్ట్ చేస్తే పోయిద్ది, పక్కా పోయిద్ది. టైం టు టైం కంటిన్యూస్లో చేస్తే భయపడతారు. నాన్ వెజ్ లాగా ఇంకా కొంతమంది ఇంకా పైకి వచ్చి అంటే కొంచెం టైం వరకు ఇలా కాకుండా ఎప్పుడు పర్మనెంట్గా చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. మార్క్ లేని ఏ తప్పు చేయని యూట్యూబర్ ఎవరైనా ఉన్నారంటే తెలుగులో ఎవరైనా చెప్తారు? నాన్ వెజ్ ఇంకెవరైనా? రామాబాయ్. ఓకే. సో ఎంత పైకి వచ్చినా కూడా స్టూపిడ్ ప్రమోషన్స్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే చేస్తే బెస్ట్ ఆప్షన్ అని మీరు అంటారు, అంతేనా? అంతే. ఇప్పుడు మీ పేరేంటి? కైలాష్. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న యాప్స్ ప్రమోషన్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. మెయిన్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు పైకి వచ్చారు. వీళ్ళు కావాలని ఇలా చేశారంటారా? అసలు ఈ టాపిక్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పన్న, దాని మూలన అందరూ లైఫ్ కోల్పోతున్నారు. వాళ్ళు ఏంటంటే మా యాప్ ప్రమోషన్ అవుతుంది, బయట సంబంధం మాకు అనవసరం, వాళ్ళు అలా ఆలోచిస్తారు. కానీ బయట తెలియదు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చాలామంది చేస్తున్నారు. మొన్న ఎవరో విఎస్వి బ్లాగ్స్ ఎవరో చెప్పారు 30 లక్షలు ఇస్తున్నారని మేము చేయనని. అది కావాలని చెప్తున్నారో లేదా చేసి చెప్తున్నారో తెలియట్లేదు నాకు. నమ్ముదాక లేదన్న ఎవరిని వాళ్ళ. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఒక ప్రాణం విలువ ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 కోట్లలో పెట్టినా రావు. ఇలా కోట్లలో ప్రమోషన్లు చేసినా కూడా ప్రాణం విలువ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సూసైడ్లు చేసుకున్నారు అంత. అంటే వీళ్ళు పబ్లిక్ కూడా తప్పు ఉండేది ఇలాంటి స్టూపిడ్ రూట్లోకి వెళ్ళడం. బట్ చేసేవాడు మంచిగా చేస్తే ఎవరు ఇలాంటి ఫేస్ చేయరు కదా. అవునండి, అది పాయింట్ మీరు చెప్పింది కూడా. కానీ వాళ్ళకి అదంతా అవసరం లేదు కదా. మేము డబ్బులు ఇస్తున్నాం, పని చేయాలంతే. ప్రెజెంట్ లైఫ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. తీసుకున్న వాళ్ళు కూడా అంతే. ఓకే, కామన్గా స్టూపిడ్ యూట్యూబర్స్ అయితే అనుకోవచ్చు. మెయిన్ మంచి ఫ్రేమ్ ఉన్న కంటెంట్, మంచి ఫ్యాన్స్ ఉన్న కంటెంట్, మంచి ఫాలోయింగ్ ఉన్న, సబ్స్క్రైబర్స్ ఉన్న కంటెంట్ ఉన్న బ్యాచెస్సే ఇలా చేశారు. సెలబ్రిటీస్ కూడా చేశారు. అసలు అనుకోలే ఇలాంటి వాళ్ళు చేస్తారని చెప్పి. సో వీళ్ళందరూ ఫ్రేమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది కదా చర్యలు. ఏం చెప్తారు? తీసుకోరన్న, పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చర్యలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొనేస్తారన్న, కన్ఫర్మ్ అది. ఓకే, సో ఇది కంప్లీట్గా ఆగేది అనేది ఉండదంటావా? ఇంకా ఎంత ఇది చేసినా కూడా ఆల్రెడీ చాలా రూమర్స్ వస్తున్నాయి కన్నా బయట కూడా. ఇది దాన్ని కలికాలం అంటారన్న, ఇక అంతే. దీన్ని ఎవరు మార్చలేరు ఇక. సో ఏదో ప్రజల్లోనే మార్పు ఉంటేనే కానీ ముందుకు వెళ్ళలేమంటారు. అది అవ్వదన్న, ప్రజల్లో కూడా రాదు. డబ్బులు ఆశ చూపిస్తే ఎవరైనా, ఎంత రిచ్ అంబానీ అయినా ఇంకా డబ్బులు వస్తాయి అంటే కన్ఫామ్గా పైకి వెళ్తాడన్న. ప్రమోషన్స్ ఎన్నైనా చేస్తాడు. మనిషిలో ఉండిద్ది ఇంకా మార్పు అనేది.
హై బ్రో, మీ పేరేంటి? గణేష్. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ ఎక్కువైపోయింది. ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, లైక్ సెలబ్రిటీలు కూడా చాలా మంది బయటకు వస్తున్నారు దీని మీద. నీ అభిప్రాయం ఏంటి బ్రో? కరెక్ట్ అంటారు ఇలా చేయడం? లేదు బ్రో, దీనివల్ల మనీ లాస్, ఇంకేం లేదు, టైం వేస్ట్ అంతే. ప్రమోట్ చేసి ఇలా చాలా వరకు చూసి మన యూట్యూబర్సే మన వాళ్ళే చెప్పారు కదా అని చెప్పి మనం వెళ్ళి చేస్తూ ఉంటాం గేమ్. కానీ నిజంగా మోసపోయేది మనమే కదా, యూతే కదా. సో దీని మీద ఎంతమందికి లాస్ అవుతున్నారు, చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది అంటారు? టోటల్గా బ్యాన్ చేస్తే పని ఉంది. టోటల్గా బ్యాన్ చేస్తే. సో బ్యాన్ చేసినా చెప్పినా వీళ్ళందరి మీద కేసెస్ అయినా కూడా కంప్లీట్గా క్లోజ్ అవుతుందని నమ్మకం ఉందా మీకు బెట్టింగ్ యాప్స్ అనేది? లేదు బ్రో. లేదు. రీసెంట్గా ఎవరెవరు చూసారా, హైలైట్ అయ్యారు చూసారా కొంతమంది యూట్యూబర్స్? ఎవరెవరు తెలుసా? పేర్లు అయితే తెలియదు, మనుషులు తెలుసు. పేర్లు అయితే తెలియదు, మనుషులు తెలుసు. కాకపోతే హైలైట్ అవుతున్నారు ఒక్కొక్కరు. అనుకున్నారు బ్రో అసలు వీళ్ళు చేస్తారని అనుకున్నారా? ఇప్పుడు దాకా ఒక ఫ్రేమ్లో ఉన్నారు, వీళ్ళు ఈ రూట్లో చేస్తారని అనుకున్నారు మీరు? లేదు బ్రో, అసలు అనుకోవాలా నేను. ఓకే. సో బేసికల్లీ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ కానీ ఎడిక్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తారు. అవును బ్రో, అది కరెక్టే. అసలు ఇది ఇలాంటివన్నీ ఆపితేనే మనకి బాగుంటుంది. అన్వేషణ కూడా ఎక్కువగా దీని మీద ఐడెంటిఫై చేసి పోరాడుతున్నాడు కదా. అండ్ ఇటు పక్క చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ ఇద్దరు కలిసి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పి తిరుగుతున్నారు కదా. నీ ఒపీనియన్ ఏంటి? నా అన్వేషణ మీద పోరాడుతున్నారు? లేదు బ్రో, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది టైంకి క్లోజ్ చేయాలంటారు. ఓకే. ప్రమోటింగ్ చేసి ఇప్పుడు దీన్ని అయితే ప్రమోటింగ్ చేయకుండా ఆపితేనే, ఎందుకంటే మనకి యూత్ అనేది కొద్దిగా తగ్గిద్ది. దానికంటూ ఎడిట్ అయిపోయాం అనుకో, మన స్కిల్స్ అన్ని అమౌంట్ వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది యూట్యూబర్స్ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. బేసిక్గా వాళ్ళ సుఖం కోసం సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇలా కింద ఎఫెక్ట్ అవుతున్నారని తెలియట్లేదు వాళ్ళకి. అవును. ఓకే, మనం వాళ్ళు బాగా చేస్తామని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తాం, కానీ వాళ్ళ ప్రమోషన్తో మనల్ని చెప్తే ఇంక మనం ఏం చేయలేం. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో బెట్టింగ్ యాప్స్ మీద ఇష్యూ అనేది క్రియేట్ అవుతుంది కదా. సర్టెన్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ హైలైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్. యూట్యూబ్కి వచ్చిన డబ్బే కాకుండా ఈ వేస్ట్ ప్రమోషన్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం అంటే ఇది గుడ్ బ్యాడ్ థింగ్ అంటారు? ఇది అలా ప్రమోట్ చేయడం అనేది బ్యాడ్ అన్న. ఓకే. ఎందుకంటే ఫ్యామిలీలో ఎంత రూపాయి కష్టపడి ఎంతో చేసి వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారని చెప్పి అనుకుంటున్నారు. ఆ ఉపయోగపడపోగా ఇంకా ఇలా బెట్టింగ్ వేసి ఎక్స్ట్రా ఈజీ మనీ కోసం అలా చేస్తే ఒకవేళ వస్తే ఓకే, అలా బాగానే ఉంటుంది. అదే రాకపోతే అనేది కూడా ఆలోచించాలి. ఓకే, వచ్చిన యాప్లు కూడా సడన్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు చేస్తున్నారు, జెన్యూన్ యాప్స్ అవి వస్తున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి. బట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించేది లింక్ బటన్ నొక్కగానే అమౌంట్ వెళ్ళిపోతున్నాయి కానీ వెనక రావట్లేదు. ఈ టైప్ ఆఫ్ బెట్టింగ్ ఫేక్ ప్రమోటింగ్ చేస్తున్నారు కదా సడన్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్. ఇది కరెక్ట్ అంటారా? అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళు మన అనుకుని నమ్ముకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఇలా ఫేక్ ప్రమోటింగ్ చేసి ప్రజల్ని ఇలా అనడం కరెక్టే అన్న? అసలు బెట్టింగ్ యాప్స్ అంటేనే బెట్టింగ్ అంటేనే అదొక ఇదన్న. ఏదైనా బెట్టింగ్ వేయాలంటే ఏదైనా డబ్బున్న వాళ్ళకి బాగా ఇదే ఉద్యమం, కానీ డబ్బు లేని వాళ్ళకి అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అంత మంచిది కాదని నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఈ యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళు ప్రమోట్ చేశారు కదా రీసెంట్గా ఫేక్ ప్రమోటింగ్ కానీ మెయిన్ ఎగ్జాంపుల్ హై యూట్యూబర్స్ కూడా. సో వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది? ఇప్పుడు కేసెస్ పెడుతున్నారు కదా వీళ్ళ మీద, వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ ఇస్తే సజెషన్ బాగుంటుంది అంటే? అన్న శిక్ష అంటే ఒకటి మెయిన్, వాళ్ళకి ఎంత శిక్ష వేసినా ఇంకొకళ్ళు తయారవుతారు. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఒక చట్టం కానీ లేకపోతే ఇలాంటిది కానీ ఏదైనా చేసి అసలు ఇలా బెట్టింగ్ ఈజీ మనీ అనేది వైపు వెళ్ళకోకుండా ఏదైనా చేస్తే పకడ్బందీ ప్రణాళికలు అనేది రచించి అలా చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. మరి ఇంకొకటి నా అన్వేషణ కూడా దీని మీద గట్టిగా పోరాడుతున్నారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది అన్న? మంచిగానే ఉందన్న. ఎందుకంటే ఈ స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి లేకపోతే దీనికి అంత ఇది జరగదు, అది మంచిదేగా. డిపార్ట్మెంట్ సైడ్ కూడా సరైన యాక్షన్ తీసుకొని అందరిని క్యాచ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు సర్టెన్ ఆఫీసర్స్ కూడా. సో డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఒక గ్రేట్ థింగే అంటారా ఇలా? అవునా, గ్రేట్ థింగ్. సజ్జనర్ ఆయన ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన చేసేదైతే మంచి ఇదే. ఎందుకంటే దీనివల్ల ఒక చెడు జరగకుండా ఆగినట్టు. బ్రదర్ మీ పేరేంటి? గణేష్ బ్రో. ప్రజెంట్ ఏపీలో బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఇష్యూ అనేది ఎక్కువ సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. అదేవిధంగా రీసెంట్గా మెయిన్ పర్సన్స్ అందరూ బయటకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు, మెయిన్ యూట్యూబర్స్, సెలబ్రిటీస్ అందరూ ఎక్కుతున్నారు రీసెంట్గా చూస్తున్నట్టు. దీని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మనకు వీలైనంత వరకు బెట్టింగ్స్ చాలా దూరంగా ఉండాలి బ్రో. మన ఇష్టమైన వాళ్ళు చెప్పారు కదా, మన ఫాలోవర్స్ చెప్పారు కదా అని చెప్పేసి అందులో దూకడం అనేది చాలా రాంగ్ పర్సన్. ఇప్పుడు ₹1 వస్తుంది అనుకుంటే మనకి ఇక్కడ పోయేదాని గురించి ఎవరు మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతగాడికి తగ్గించడం మంచిది. బేసికల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది సడన్గా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది ఇంతమంది ఒకేసారి పట్టుకోవడం ఏంటి అంత ఇబ్బందిగా? ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్గా పట్టుకుంటున్నారంటే అసలు ఏం చెప్తారు? అంటే పబ్లిక్లో ఏమైనా ఇష్యూ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు
రీసెంట్లీ మీరు చూస్తే కనుక కలర్ గ్రేడింగ్ అనేది ఒకటి అండ్ బిగ్ బోన్స్ ఒకటి, ఇవి చాలా బాగా ట్రెండ్ అయ్యాయి. దానివల్ల మా లైన్ దాదాపుగా 40,000 పోగొట్టుకున్నాడు. ఒకటి ఉన్నాడు 50 రూపాయలతో స్టార్ట్ చేసి 5,000 గెలుచుకొని 50,000 పోగొట్టుకున్నాడు. వాడి ద్వారా దాదాపుగా 30 మంది పోయారు మా లైన్లోనే. ఇట్లా ఒక లైన్లోనే 30 మంది అంటే ఒక కాలనీలో ఒక పోయారంటే మీన్స్ నష్టం, బాకీలు బాలైపోయి నాశనం చాలా దారుణంగా తయారయ్యాయి. దీంట్లో సూసైడ్ కేసెస్ కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా. ఒకడు వేసుకున్నాడు కూడా కానీ బతికాడు. అంటే ఈ ఒక లైన్లో ఎట్లా ఉంటే ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఎంతమంది, ఒక లైన్లో 30 మంది, ఒక డిస్టిక్లో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లెవెల్లో ఎంతమంది ఉంటారని ఆలోచన ఇంకా ఉండిద్ది అంట. అందుకే కదా అంతమంది ఇప్పుడు బయటకు వస్తుంది. ఒక యూట్యూబర్ అంటే ఫన్నీగా తీస్తున్నాడు, ఒక కంటెంట్ తీస్తున్నాడు, బాగుందని చెప్పి ఫాలో అవుతాం. ఒక బటన్ నొక్కినందుకు మన జీవితాల మీద నొక్కుతున్నారు, గుండెల మీద ఆ ఫేక్ ప్రమోషన్స్ వేసి. మన ఇష్టమైన ఒక కంటెంట్ క్రియేటర్ కనుక మన ఇష్టమైన వాడు చేస్తున్నాడు అనుకుంటే మరి మా కంటెంట్నే చూడాలి, వాడు ఏం చేశాడో మనం చూడకూడదు. అదే నా ఒపీనియన్ అయితే. వాడికి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అదే కాకుండా ప్రజలను కూడా మేకలను చేసి ఇచ్చేస్తారని సబ్స్క్రైబర్స్ అనుకోరు కదా. కానీ అది నిజం అనుకొని క్రియేట్ చేసుకొని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు మీదకి వచ్చినాయి అని అంటున్నారు చాలామంది. ఏం చెప్పాలంటే ఈజీ మనకి బాగా అలవాటు అయిపోయాం బ్రో. అది మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు వినరు. రీసెంట్గా లైక్ ఈయన ఉన్నారు కదా అన్వేషణ గారు, ఆయన కూడా ఎక్కువగా పోరాడుతున్నాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా బ్రో. బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేయాలి అని చెప్పి ఆయన ఆపేయాలి, తప్పదు, ఆపేసేయాలి. ఇక్కడ నుంచైనా ఇప్పుడు నేను బాధితున్నే. ఇప్పుడు వీళ్ళందరినీ బేసిక్ అంటే మీరు ఎవరిని చూసి ఫాలో అయ్యారు ఈ ప్రమోషన్? మా లైన్లో నాకు అదో ఉన్నాడని. ఓకే, నేమేంటో 30 మంది వద్దులేండి. యూట్యూబర్ మీ లైన్ లో ఉన్నాడు, బట్ ఆ పర్సన్ చూసి మీరు ఫాలో. యూట్యూబర్ కాదు, నార్మల్ పర్సనే. ఒక యూట్యూబ్ పర్సన్ వల్ల ఒక నార్మల్ పర్సన్ వల్ల ఇంకో నార్మల్ పర్సన్. ఒక యూట్యూబర్ వల్లే జరగట్లా ఇదంతా, ఆడేవాడి వల్ల జరుగుతుంది. ఇది యూట్యూబర్ అనేది చాలా రాంగ్. ఎవడైనా ఆడతాడు, అది యాడ్ మనకు వస్తుంది యాడ్స్. ఇప్పుడు నువ్వు ఒక ఒక వీడియో చూసావు అంటే దానికి ఖచ్చితంగా ఒక యాడ్ ప్లే అయ్యింది స్టార్టింగ్. అది బెట్టింగ్ యాడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీకు ఆ బెట్టింగ్ యాడ్ కనపడిందా లేదా, అది ప్రమోట్ చేశాడా, ఒక వీడియోలో మధ్యలో వచ్చిందని కాదు. మీరు ఒక వీడియో ప్లే చేశారు అంటే అది స్టార్టింగే వచ్చేస్తుంది అది యాడ్. సో దట్స్ వై మీకంటూ ఒక ఫేస్ అనేది చేశారు మీరు కూడా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఇంకా అవ్వలేదు, ఏదో పైపైన మెరుగులు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని ఏమైనా నమ్మకం ఉందా? అవ్వదు. చేసేవాడు ఆపితేనంత మాత్రం అవ్వదు కదా సార్, ఆడేవాడు ఆపాలి. ఏపీలో బెట్టింగ్ యాప్స్ క్లియర్ చేయాలంటే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలంటారు గవర్నమెంట్ గట్టిగానే. ఇప్పుడు PUBG బ్యాన్ చేశారు సార్, డౌన్లోడ్ చేసుకుని ఆడట్లా. ఇది అంతే అంటారు. అదే అంతే, మార్పు అనేది ప్రజల్లో ఉంటేనే చేంజ్ వస్తుంది. ఓకే, బ్రహ్మాన్ అండి. ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు ఆపట్ల. ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ పరంగా చూస్తుంటే కొన్ని స్టేట్స్లో మెయిన్ పర్సన్స్ పట్టుకుంటున్నారు. యూట్యూబర్స్ అనేది కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బెట్టింగ్ యాప్స్ పెట్టుకొని ఫ్రీగా ప్రమోషన్ చేయడం కానీ, సో ఎలా పడితే దీని మీద ఎక్కువగా అమౌంట్ పెట్టేసి చాలా మంది సూసైడ్కి వెళ్ళడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ దీని మీద ఈ టాపిక్ మీద మీ రియాక్షన్ ఏంటి? యాప్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం కాదండి. కొత్తగా ఏంటంటే హైలైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హైలైట్గా అనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా యువత పాడవడానికి కారణం బెట్టింగ్ యాప్స్ అనేది ఒక కారణం అయితే, ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానివ్వండి, కొంచెం చిన్న జాబులు చేసిన వాళ్ళు కానివ్వండి, యాప్స్ కంటే కూడా అంటే వాళ్ళు ఆ రోజు ఒక 500 200 ఏదో ఆ టీం గెలిచింది ఈ టీం గెలిచింది అని చెప్పేసి వేసేసుకొని ఆ రోజు దులుపుకుంటే దరిద్రం వదులుతుంది. కానీ యాప్ తీసుకొని మీరు చెప్పినట్టుగా 10,000 20,000 కాల్ మనీకి తీసుకొని చేయబదులుగా ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళ కట్టలేక ఆ డబ్బులు పోగొట్టుకొని అవి కట్టలేక వాళ్ళు పడే ఇబ్బందులు, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు రావడం, ఆ పిల్లలేమో షేమింగ్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం అని జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ముందు నియంత్రించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కాదండి, మన తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా హిందీ యాప్స్ చాలా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే హిందీ ఉన్నాయి, అదర్ కంట్రీస్ ఇవి యాప్స్ కూడా చాలా నడుస్తున్నాయి. అవన్నీ మన దేశంలోకి రావడానికి కారణం ఏంటి, అసలు ఆ యాప్స్ అన్నీ అరికట్టడానికి ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలంటాను నేను. ఎందుకంటే దాదాపుగా హిందీ యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరి ఉన్నాయి అని చెప్పి బడబడ బాబులే ఉన్నాయి. ఆటి జోలికి వెళ్ళరు. ఇక్కడ చిన్న యాప్లు తెలుగులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది, బెట్టింగ్ యాప్స్ వల్ల యువత నాశనం అవుతుందని. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకొని పైనుంచే యాప్స్ అని ఆపేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అంటే రీసెంట్గా మన ఏపీలో చూస్తున్నట్టు కొంతమంది మీద ఫోకస్ చేసి కేసెస్ అనేది ఎక్కువ నమోదవుతుంది. వీళ్ళు అరెస్ట్ చేస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాను గ్యారెంటీ ఉందా? వాళ్ళు యాడ్ ప్రమోట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గుట్కాలు తింటే బాగుంటుంది అని చెప్పేసి, దమ్ము వస్తుంది, జోష్ వస్తుంది అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు ఆ గుట్కాలు మాదక ద్రవ్యాల గురించి ప్రమోట్ చేస్తున్నారు. గుట్కాలు తింటే
మనం నాశనం అవుతామని చెప్పేసి యువతకు తెలుసు. అమ్మే షాపుల్లో నుంచి అరికట్టాలి. ముందు పైనుంచి ఆ యాడ్స్ ఆపాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తున్నారు. ఈ పాన్ మసాలా గుట్కాలు తింటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు యాడ్స్ ఇవ్వటం, అది ఆపితే ఇక్కడ తినడం ఆపుతారు కదా అని నా ఉద్దేశం. యువతని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే పైనుంచి ఆపాలని చెప్పేసి నా ఒక ఉద్దేశం. ప్రజెంట్ రీసెంట్గా చూస్తున్నట్లయితే నాన్ వెజ్లో కూడా దీని మీద ఎక్కువ పోరాడుతున్నారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎక్కువగా చర్యలు తీసుకుంటాం కదా, మీ అభిప్రాయం? పోలీసు వారు ఫస్ట్ నుంచి వాళ్ళు యువత పాడవకూడదు, సరైన మార్గంలో నడవాలని చెప్పి కృషి చేస్తూనే ఉంటారండి. ఈ యాప్స్ వల్లనే కాదు, బెట్టింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏంటి, ఎలా జరుగుతున్నాయి అని చెప్పి పోలీసు వారు యువత బాగు కోసం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. అయినప్పటికీ వాళ్ళకి తెలియకుండా, తల్లిదండ్రులకే తెలియకుండా ఎక్కడో ఒక చాట 20,000 10,000 రూపాయలు తీసేసుకొని పిల్లలు బెట్టింగ్స్ ఆడటం అనేది నియంత్రించాలంటే పైనుంచే బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం క్లోజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అదొకే. బట్ వీళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా వాళ్ళని నమ్మి మనం ఫాలో అవుతాం. వాళ్ళు యూట్యూబ్ నుంచి బాగానే డబ్బులు వస్తాయి, వాళ్ళ ఫ్రేమ్ వస్తుంది, ప్రమోషన్స్ చేసుకున్నా వస్తాయి. ఈ చీప్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు. వాళ్ళకి తెలిసినా కూడా ఎందుకు ఇలా చేశారు అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంట? యూట్యూబర్స్ ఏముందండి, వాళ్ళ జీవితం వాళ్ళు కడుపు నింపడం కోసం వాళ్ళు యాప్ ప్రమోషన్ చేస్తున్నారు. జనరల్గా యూట్యూబ్లో ఫాలో చేసేవాడు నీ ఇంట్లో కష్టం వచ్చిందంటే, యువతకు నేను ఒక సందేశం ఇస్తున్నా, వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చిందంటే ఆ యూట్యూబర్ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఉంచుకో తమ్ముడు, నాకు చాలా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో అని చెప్పేసి ఇవ్వడం జరగదు కదా. సో ఈ కుర్రోళ్ళందరూ ఒకటి గమనించుకోవాలి, యూట్యూబర్ ఎవడో ఆ బిల్డింగ్ ఎక్కాడు, ఆ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దూకుతున్నాడు, వాడికి ప్రమోషన్ వస్తున్నాయి, వాడికి నువ్వు లైక్ చేయడం వల్ల వాడికి డబ్బులు వస్తున్నాయి, కానీ నీకు ఒరిగేది ఏం లేదు. వాడెవడో చెప్పాడని చెప్పి నువ్వు బెట్టింగ్ ఆడటం జరిగితే నీ ఇల్లు గుళ్ళు అవుతుంది, నువ్వు గుళ్ళు అవుతావు, సమాజంలో నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్తున్నావు. కాబట్టి యువత చాలా చక్కగా చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆలోచించాలి. దీని పట్ల ఆలోచించి మీ ద్వారా, మీ ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కుర్రోళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా. యూట్యూబ్లో మంచి గ్రహించాలే కానీ వాడేవాడో కడుపు నింపుకోవడం కోసం వాడేవాడో ఆడమన్నాడని చెప్పి మనం ఆడటం కాదు. మీలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు ఆడకూడదు, ఆడితే మేము ఇలా నాశనం అవుతున్నాము అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలని. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వరకు ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేయడం వల్ల. దీని మీద మీ అభిప్రాయం, నీ రియాక్షన్ ఏంటి? అవి ఆపితే బాగుండిద్ది అనుకుంటున్నాయి. ఇలా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలా చేసేసరికి వాళ్ళ సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఫాలోవర్స్ కూడా వాళ్ళని ఇంకా అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని అయ్యే చేస్తూ మనీ వస్తాయి అనుకొని చేయడం వల్ల వాళ్ళు లాస్ అవుతున్నారు బాగా. సో అది ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది. బేసిక్గా యూట్యూబర్స్ ఉన్నారు కదా బ్రో, చాలా వరకు వాళ్ళందరూ మెయిన్ హై పొజిషన్లోకి వచ్చారు. అయినా కూడా ఆ యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి గట్టిగానే. ఈ చీప్ ప్రమోషన్స్ చేసి ప్రజల్ని మేకలను చేయడం వల్ల ఏంటి లాభం వాళ్ళకి? చాలామంది రోడ్డు మీదకి వస్తారు కదా, సూసైడ్లు చేసుకుంటున్నారు, చాలామంది బెట్టింగ్స్ చేసి అమౌంట్ లాస్ చేసుకొని ఇంట్లో పేరెంట్స్తో చాలా ఎఫెక్ట్ అవుతున్నారని చాలామంది ఫీడ్బ్యాక్లో తెలిసింది సర్వేలో. ఇది మీ అభిప్రాయం? అవును, అది నిజమే. యూట్యూబ్లో అవన్నీ ఆపితే ఆపి ఇలా నిజం ఒప్పుకొని ఇంకోసారి చెయ్యం అన్నట్టు అంటే బాగుండిద్ది. సో ఇంకా హ్యాండ్ ఓవర్ అయ్యి వీళ్ళకి శిక్ష పడినా కూడా అయిపోద్దని గ్యారంటీ ఉందా? లేదు, నాకైతే లేదు. వాళ్ళు కాకపోయినా ఇంకోళ్ళు అలా చేస్తూనే ఉంటారు కదా, అది ఆపాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. కంప్లీట్ ఒక స్ట్రైక్ అనేది చేస్తే బాగుండిద్ది. అంటే లైక్ ఏదైనా పెద్ద సజెషన్ తీసుకొని క్రియేట్ చేస్తే, గవర్నమెంట్ కానీ ఏదైనా చేస్తే బాగుండిద్ది అని కొంతమంది అంటున్నారు. ఇలాంటి డేస్ వస్తాయంటారా, వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా ఉంటారంటారా? మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అసలు డేస్ వస్తాయి అనుకుంటున్నా. వస్తాయి. ఇప్పుడు అదేవిధంగా నాన్ వెజ్లో కూడా దీని గురించి హైలైట్ చేసి టాపిక్ రేస్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు. ఆయన అక్కడ నుంచి వీళ్ళందరినీ ఇలా చేస్తున్నాడంటే గ్రేటే. ఒక మెయిన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ ఆఫీసర్స్ కూడా దీని మీద ఫోకస్ చేసి గట్టిగా పాయింట్ చేస్తున్నారు. కేసెస్ నమోదు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు పెద్ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడాలనుకుంటున్నారు? వాళ్ళందరికీ ఇలా జైల్లో పెట్టి ఒకసారి చెప్తే, ఇలా చేయకుండా అంటే చెప్తే చాలు, అంతేం అక్కర్లా. ఏదైనా చేయకుండా చెప్తే వాళ్ళు ఇన్ని ప్రమోషన్ చేసరికి ఎంతమంది లాస్ అయ్యి ఉంటారో బ్రో కనిపించిన ప్రపంచంలో? అదే చాలామంది అయ్యి ఉంటారు. అయినా కూడా వాళ్ళకంటూ ఉండాలి కదా బ్రో, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా యూట్యూబ్లో ఫ్రేమ్ ఉన్న వాళ్ళు, ఎంతో స్కిల్ ఉంటే నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే లైక్ అంతే. లేడీస్ సెలబ్రిటీస్, లేడీస్ యాంకర్స్, లేడీస్ కూడా చాలా మంది చూశాను నేను కూడా యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అవి చూశాను. మరి ఎంత ప్రెసెంట్ ఏపీలో కానీ ఏ టైప్ ఆఫ్ స్టేట్స్లో కానీ చాలా వరకు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా ఇష్యూ క్రియేట్ అవుతుంది. చాలామంది మోసపోతున్నారు ఫేక్ ప్రమోటింగ్ చేయడం వల్ల. సర్టెన్ యూట్యూబర్స్, సర్టెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, సర్టెన్ సెలబ్రిటీస్. సో ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు? పీపుల్ని యూజ్ చేసుకున్నంత కాలం ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్. ఫస్ట్ థింగ్, 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ థింగ్, ఏది చేయొద్దంటామో అదే యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్, బెట్టింగ్స్ చేయొద్దని మనం ఎంత చెప్పినా దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ డస్ దట్. గవర్నమెంట్ ఏం చేయాలంటే బెట్టింగ్ ఉంచాలి, కానీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఎన్ని బెట్టింగ్స్ బ్యాన్ చేసినా సీక్రెట్గా ప్రతి ఏరియాలో బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా లీగల్ బెట్టింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు
ఐపీఎల్ బెట్టింగ్ అంటే ల్యాక్స్ క్రోర్స్ ఇలా జరుగుతాయి. అలా కాకుండా 50s and 10s. ఎందుకంటే ఎంత చెప్పినా బెట్టింగ్ సిస్టమ్ అనేది ఆగదు. ఆగాలనే అందరం కోరుకుంటాం, బట్ అది ఆగదు. యాజ్ లాంగ్ యాజ్ పావర్టీ ఎగ్జిస్ట్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇండిసిప్లిన్ ఎగ్జిస్ట్, ఈ బెట్టింగ్ సిస్టమ్ అనేది ఆగదు. సో లీగల్ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 50s and 10s ఒక లిమిట్ పెట్టాలి. ఆ 50s 100s అవ్వచ్చు, 10s అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్కి తెలుసు లిమిట్ అనేది ఎలా పెట్టాలి. అలా పెట్టినంతకాలం ఐ థింక్ ఇట్ విల్ బీ హెల్దీ. బట్ ఆ లిమిట్ లేనంతకాలం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ యూత్ షుడ్ ఆల్సో నో, ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లం లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది, వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాగా ఈజీగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి చాలా ట్రామా, డబ్బులు లేని ఒక సిచ్యువేషన్ నుంచే వచ్చిన వాళ్ళే ఇలాంటి వాటిలో ముందుకెళ్తారు. సో ఇలాంటివి వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ సొసైటీ విల్ బీ ఇన్ అ వెరీ బెటర్ ప్లేస్. సర్టెన్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ అనేది పెడుతున్నారు కదా, కేసు పెట్టడం సర్టెన్ పర్సన్స్ అంటే ఎవరైతే ఈ మిస్టేక్ చేస్తారో వాళ్ళ మీద కేసు అనేది పెడుతున్నారు. వీళ్ళందరి మీద కేసెస్ అనేది పెడుతున్నారు కదా. సో ఈ కేసెస్ పెట్టినా కూడా కంప్లీట్ బ్యాన్ అయిద్దని నమ్మకం ఏమైనా ఉందా మీకు? బ్యాన్ అంటే యాజ్ ఆఫ్ నౌ చెప్పలేమండి. అది ఎంత బాగా సోషలైజ్ అయింది అనే దాని మీద ఇప్పుడు సొసైటీ మొత్తం ఒక చోటుకు వచ్చి వీ హ్యావ్ టు బ్యాన్ దిస్ అనే మోటివ్స్ తీసుకొస్తే మేబీ బ్యాన్ అవ్వచ్చు, లేదా ఆ కేసెస్ నడుస్తూనే ఉండొచ్చు, కొత్తవి వస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేము. 50-50. ఎవరైనా మనం ఎక్కువగా లైక్ చేస్తే హీరోయిన్ కానీ సెలబ్రిటీ కానీ యూట్యూబర్ కానీ లైక్ చేస్తే ఫాలో అవుతాం సరదాగా. సో వాళ్ళు లైక్ చేసి మనం ఫాలో అవుతాం, వాళ్ళే మనల్ని చీట్ చేసి ఇలా స్టూపిడ్ ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారు అసలు? అందుకే నేను అన్నానండి, ఎడ్యుకేషన్ అండ్ మోటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పాజిటివ్గా ఎవరు అనిపిస్తారో, ఎవరు సిన్సియరో, ఎవరు ఆనెస్టో అనేది మనకే తెలిసిపోతుంది. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు, దాన్ని బట్టి నడుచుకుంటే బెటర్గా ఉంటుంది. పబ్లిక్ కూడా ఏది చేసినా ఆలోచన చేయాలంటారు. అంత పబ్లిక్ మొత్తం ఈ వరల్డే పబ్లిక్ మీద నడుస్తుంది. పబ్లిక్ ఏం చెప్తే అదే రన్ అవుతుంది. పబ్లిక్ నో అంటే నో, పబ్లిక్ ఎస్ అంటే ఎస్. ఇవన్నీ కాదండి, ఎలక్షన్ కూడా మనం వెళ్ళి ఓట్ వేస్తేనే జరుగుతుంది కదా. సో వాట్ ఎవర్ పబ్లిక్ డస్, అది హెల్దీగా ఉన్నంతకాలం వరల్డ్ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్ అంతే. థ్యాంక్ యూ. రీసెంట్గా చాలామంది మన అనుకోలేని పర్సన్స్ కూడా చాలామంది బయటకు వచ్చారు. ఐడెంటిఫై చేసుకున్నారా? ఓకే. సో వీళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ శిక్ష పడితే బాగుంటుంది అంటే? శిక్ష అంటే ఏముందండి, అది గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా ఆలోచించి వాళ్ళకి అసలు ఈ సోషల్ మీడియా గురించి మనం ఏంటంటే కొంచెం మంచి నేర్చుకుంటున్నాం, కొంచెం చెడు కూడా నేర్చుకుంటున్నాం. చెడుని ఆపేసి మంచిని మనం ఎక్కువ నేర్చుకోవాలి. చెడు కూడా ఉంది, మంచి కూడా ఉంది. చెడుని మనం అవాయిడ్ చేద్దాం, మంచిని నేర్చుకుందాం. కంప్లీట్ యాక్షన్ క్లోజ్ అయిపోతుంటారు. కేసు పెడితే వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చిన బెట్టింగ్స్ అయిపోతాయని నమ్మకం ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉందా? అలాంటిది ఏమీ లేదు, చేస్తూనే ఉంటారు. వీళ్ళు కాబట్టి ఇంకొకరు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఒకరి తర్వాత ఒకళ్ళు అలా వస్తూనే ఉన్నారు.